నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ సచివాలయంలో బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. బ్యాంకర్లకు ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతల్ని వివరించిన సీఎం, ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలన్న చంద్రబాబు. కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఇలాంటి ఘటనపై పోలీసులు నిఘా పెట్టాలని వెల్లడి. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ లో ప్రమాద బాధితుల్ని పరామర్శించిన మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమ. బాధితులకి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సూచన. బాధితులకి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత వెల్లడి. బీసీల పార్టీ అని చెప్పుకుంటూ జగన్ ఓట్లు వేయించుకొని వారిని మోసం చేశారని విమర్శ. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్ని ఆయన బ్యాంకర్లకు వివరించారు. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. డీబీటీ పథకాల అమలు, రాష్ట్రాభివృద్ధి బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని, రాయితీల అందజేత, రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల బలోపేతంలో బ్యాంకర్లతో ప్రముఖ పాత్ర అని కొనియాడారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయవాడలోని కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్ ఎస్పీ విజయవాడ సిపితో ఆమె ఫోన్లో మాట్లాడారు. డబ్బుల ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలని చెప్పారు. బాధితుడి ఫిర్యాదుపై హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ చేపట్టారు. విజయవాడ కేంద్రంగా ఇటీవల కిడ్నీ రాకెట్ ముఠ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ విక్రయానికి అంగీకరిస్తే కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని గుంటూరు జిల్లా కొండ వెంకటప్పయ్య కాలనీకి చెందిన బాధితుడు మధుబాబు వాపోయాడు. ఈ మేరకు సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత తాజాగా స్పందించారు. గత 5 ఏళ్లు బూడిద ఎవరు దోచుకున్నారో వీటన్నిటిపై విచారణ జరిగేలా మంత్రి గొట్టిపాటి రవి, మంత్రి వాసంశెట్టి సుభాష్లు చర్యలు తీసుకుంటామని ఉపోద్ఘాటించారు. పెద్దిరెడ్డి పిఏ ఎవరు, డిఈలు ఎవరు, జోగి రమేష్ మనుషులు ఎవరు, వీళ్లకు సంబంధించిన అధికారులు ఎవరు, వీటన్నిటిపై విచారణ చేసి చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ ప్రమాదంలో గాయపడిన గొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమాను పరామర్శించారు. బాధితులకి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రమాదం గురించి మంత్రి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమా అడిగి తెలుసుకున్నారు. బాధితులకి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రులు, మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావు మాట్లాడారు. ఎన్టీటీపీఎస్ లో జరిగిన దుర్ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని, బాధితులకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లలో జరిగిన దురాగతాలు, హడావుడిగా ఎన్నికల ముందు ప్రారంభం చేసిన పాపాలే ఈ దుర్ఘటనకు కారణమని తెలిపారు. నట్టు బోల్టు మార్చడానికి కూడా 10 రూపాయలు వెతుక్కునే పరిస్థితి థర్మల్ పవర్ స్టేషన్ తీసుకువచ్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు బూడిద దోచుకుని ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్నంగా మార్చారని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా చెప్పుకొని థర్మల్ పవర్ స్టేషన్ల పనిచేసే సిఈ స్థాయి అధికారులు కూడా శాసిస్తున్నాడని ఆరోపించారు. క్వాలిటీ బూడిదను లోపల రాల్చుకొని సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకుంటున్నారని తెలిపారు. బూడిద చెరువులో బూడిద అమ్ముకొని కోట్లు దండుకున్నారని విమర్శించారు. ఏమీ లేకుండా పూర్తిగా పొల్యూట్ అయిపోయే పరిస్థితి. 60-70% పనులు చేసి
ఆ 60%, 70%తో ఆ అన్కంప్లీటెడ్ ప్రాజెక్ట్తో పనులు చేయడం మొదలెట్టడం వల్ల వీళ్ళు కార్మికులు పొల్యూషన్ గురయ్యారు. అలాగే ఊరు మొత్తం కూడా పొల్యూషన్ గురయ్యి బూడిద అనేది చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ బూడిదకి అనారోగ్యం బాధితులయ్యారు. మరి ఈ గొప్ప చాటడం కోసం జీవో పాస్ చేసి ఇన్కంప్లీటెడ్ వ్యవస్థని మరి స్టార్ట్ చేసి ఈరోజు ప్రమాదాలకు గురవడం చూసాం మనందరం. అలాగే మినిస్టర్ గారు కూడా ఇప్పుడు సంబంధించే విద్యుత్ శాఖ మినిస్టర్ గారు కూడా బాధితుల్ని పరామర్శించడం అందుబాటులో లేకపోవడం వల్ల అన్నీ ఆనందిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ జీవో పాస్ చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం, అదే అధికారుల నిర్లక్ష్యం కూడా పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ని ఎవరైతే పోస్తారో వాటర్ వేస్తారో వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకోలేదు. ఎలా అయితే ఈ సేఫ్టీ జాకెట్స్ ఉంటాయో అవేమి తీసుకోకుండా మరి ముందుకు తీసుకెళ్లారు. దీని గురించి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి బాధితుల మీద కఠిన శిక్షలు తీసుకుంటాం, అందులో సందేహం లేదు. అదేవిధంగా పూర్తిగా వీళ్ళ ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణలో డాక్టర్లు సీనియర్లు అందరూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళకి వైద్యం పూర్తిగా అందజేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ లోపాలు ఏంటనేది కమిటీ వేసి దాని ఆధారంగా చీఫ్ మినిస్టర్ సుభాష్ గారు చెప్పారు. రాత్రి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే జరిగిన ప్రమాదం, గత 5 సంవత్సరాలుగా థర్మల్ పవర్ స్టేషన్లో బూడిద తినడానికి, ఆ బూడిదను అక్కడ నాల్చుకోవడానికి వీళ్ళు చేసిన దురాఘాతాలు అన్నీ కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా చెప్పుకొని థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసే సిఈ స్థాయి అధికారులను కూడా శాసించి లోపల బూడిద రాల్చుకొని క్వాలిటీ బూడిదని సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకోవడం, బయట వచ్చిన చెరువులో ఉన్న బూడిదని ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణం చేసి ఆ రోడ్డు మీద వెళ్ళే ఎవరైతే ప్రయాణికులు ఉన్నాడో బస్సులో వెళ్ళినా బూడిదే, బైక్ మీద వెళ్ళినా బూడిదే, సైకిల్ మీద వెళ్ళినా బూడిదే. ఆ విధంగా బూడిదని తిని 5 ఏళ్ళు మొత్తాన్ని వాళ్ళు ఈ ప్రమాదానికి కూడా కారణమయ్యారు. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పూర్తి చేయకుండా కొత్త 800 మెగావాట్ థర్మల్ పవర్ స్టేషన్, విద్యుత్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో బీజీఆర్ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి చేసిన దుర్మార్గాలు. గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందని, బీసీల పార్టీ అని చెప్పుకుంటూ జగన్ ఓట్లు వేయించుకుని వారిని మోసం చేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బీసీలకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. బీసీ సంక్షేమ భవన్ లో ఉన్న వివిధ బీసీ కార్పొరేషన్ల విభాగాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. 2014 నుంచి 19లో చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేశామని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి విస్మరించిందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ బీసీల ద్రోహి అని, బీసీలు పార్టీ అని జగన్ ఓట్లు వేయించుకొని మోసం చేశాడని మండిపడ్డారు. కార్పొరేషన్ల వలన బీసీలకు ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని, కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తామని, నిధులు కేటాయిస్తామని తెలిపారు. 56 కార్పొరేషన్లే కాకుండా బీసీల్లోనే ఉన్న ఇతర కులాలకు సైతం కార్పొరేషన్లు ఏర్పాటు చేసే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు సమాలోచన చేస్తున్నారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేది చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 50% జనాభా కలిగిన నా బీసీ సోదరులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి గతంలో ఏవైతే 14-19 తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీల పునాదులు నించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 14 నుంచి 19లో ఒక పక్క రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీలను పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 19 నుంచి
24 వరకు ఏం జరిగిందో మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. 2019లో నా బీసీలు నా బడుగు బలహీన వర్గాలని చెప్పి ఓట్లేయించుకున్న వైసీపీ పార్టీ ఈరోజు బీసీలను అన్ని రంగాల్లోనూ అణగదొక్కింది. ఎవరంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ బీసీ భవన్కి వచ్చాను. ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అంటే కుర్చీలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. చెప్పుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప దానివల్ల ఏ బీసీ ఒక్క బీసీ కూడా ప్రయోజనం పొందింది లేదు. అన్ని విధాల వాళ్ళు అభివృద్ధి చెందింది లేదు. ఒక పక్క బీసీల పార్టీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనే చెప్పాలి. గతంలో ఏదైతే బీసీలకు పూర్వ వైభవం 14లో నుంచి 19 వరకు ఎలాగైతే బీసీలకు గౌరవంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళారు అంటే అది అందరికీ తెలిసిన విషయం. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, ఎన్డీఏ కూటమికి అండగా ఉన్నారు. ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తాం. కుర్చీలకు విధులు నిధులు కాకుండా వాళ్ళ సక్రమంగా బీసీలు అన్ని రంగాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. దగ్గరలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాపులు దుర్గగుడికి విచ్చేశారు. వీరిని దేవాలయ శాఖ ప్రత్యేక కార్యదర్శి కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరికి లక్ష్మీ గణపతి స్వామివారి దర్శనం, కనకదుర్గ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరుగుతుంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేని కారణంగా మరో 3 నెలల పాటు తాత్కాలిక బడ్జెట్ కోసం ఈ సమావేశాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తోనే కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. మరొక 4 నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తీసుకుని రావాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు సమాచారం. కొంచెం ఆర్థిక వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావటానికి మరికొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. వాటిపై స్పష్టత వచ్చాక సెప్టెంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ను ఆర్థిక శాఖ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా ఆర్డినెన్స్ పెట్టాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురు చూస్తోంది. నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరల్ని తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లో విక్రయిస్తారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల్ని ప్రజలకి అందుబాటు ధరలో ఉంచడం, వారికి ఉపశమనం కలిగించడం అవసరమని ఆయన తెలిపారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ధరల స్థిరీకరణ, నియంత్రణ గురించి విస్తృతంగా చర్చించారు. బహిరంగ మార్కెట్లో కిలో 181 రూపాయలు ఉన్న కందిపప్పు 160 రూపాయలు, బియ్యం 52 రూపాయల 40 పైసలు ఉంటే 48 రూపాయలకి, స్టీమ్డ్ బియ్యం 55 రూపాయల 85 పైసలు ఉంటే 49 రూపాయల చొప్పున విక్రయిస్తారు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం తగ్గించిన ధరలకు విక్రయించాలని నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. And raw rice, which is 52 rupees 40 paise, they've agreed to come down to 48 rupees. So this is the understanding that currently we are selling with 49.50 currently. We are selling it. So reduce it to 50 paise. Yes, sir. Yes, sir. It is almost same. 50 paisa, 1 always. See, the idea is to keep it uniform, Yes, uniform. so that we don't have any gap in our communication. So that is something that we want to ensure. Yes, sir. Similarly, with raw rice, it is 48 rupees. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మైనార్టీలను తీవ్రంగా మోసం చేశారని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తెలిపారు.
వైసీపీ హయాంలో మైనార్టీ మంత్రిత్వ శాఖలో తీవ్ర అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పించారు. తక్షణమే మాజీ మంత్రి అంజాద్ బాషాను అరెస్టు చేయాలని, నిజాలు బయటకు తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. విజయవాడ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ హయాంలో మైనార్టీ మంత్రి అంజాద్ బాషా భారీ అవినీతిలో ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మైనార్టీల నిధులు గోల్మాల్పై లెక్క చెప్పాలని, బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని వైసీపీ నాయకులు విష ప్రచారం చేశారని మండిపడ్డారు. అయినా ప్రజలు ఎక్కడా నమ్మిన పరిస్థితి లేదని, వైసీపీ హయాంలో మైనార్టీలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. మైనార్టీ సమాజం ఎక్కువగా ఉన్న విజయవాడలో కమలం గుర్తుపై పోటీ చేసిన సుజనా చౌదరి అఖండ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. ప్రజల సొమ్మును దోచుకున్న గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరగాల్సిందేనని వ్యాఖ్యానించారు. వీరికి సహకరించిన ప్రతి అధికారిని జైలుకు పంపాల్సిందేనని, 16,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పుకొచ్చారు. తక్షణమే మాజీ మంత్రి అంజాద్ బాషాను అరెస్టు చేయాలి, నిజాలు బయటికి తీసుకుని రావాలని తెలిపారు. పాదయాత్రలో ప్రజలకిచ్చినటువంటి హామీలతో పాటుగా నమ్మించి గొంతు కోసినటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్వంలో మైనారిటీ మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి భారీ అవినీతి నిధుల గోల్మాల్ గురించి ఈ రోజున భారతీయ జనతా మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేదలుచుకుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, కేంద్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శాఖలు, మైనారిటీ మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి హజ్ కమిటీ కానీ, మైనారిటీ కమిషన్ కానీ, మైనారిటీ కార్పొరేషన్ కానీ, మౌలానా అబుల్ కలాం ఫౌండేషన్ కానీ, అనేక సంస్థల నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నిధుల వివరాలతో పాటుగా ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి హయాంలో మైనారిటీ మంత్రిగా పనిచేసినటువంటి అంజాద్ బాషా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో ఏపీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని మొగల్రాజుపురం పీవీ సిద్ధార్థ కళాశాల నుంచి ఈట్ స్ట్రీట్ వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకట గోపి మీడియాతో మాట్లాడారు. దేశ సర్వాంగన వికాసం కోసం విద్యార్థి యువకులను చైతన్యపరుస్తూ విద్యారంగ సమస్యలతో పాటు సామాజిక సమస్యల పరిష్కార దిశగా నిరంతరం కృషి చేస్తూ విద్యార్థులతో జాతీయ భావాలను పెంచుతూ వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం అనే బృహత్తర లక్ష్యంతో 1949 జులై 9న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏర్పడిందని చెప్పారు. నేటికి 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి దిగ్విజయంగా అడుగు పెడుతున్న సందర్భంగా యావత్ విద్యార్థి లోకానికి ఏబీవీపీ 76వ ఆవిర్భావ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. भारत माता जय जय माता भारत माता जय 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 माता भारत 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 माता की जय भारत माता की विद्यार्थी परिषद जिंदाबाद 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 विद्यार्थी परिषद जिंदाबाद 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 एबीवीपी जिंदाबाद 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 एबीवीपी जिंदाबाद 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 विद्यार्थी परिषद जिंदाबाद जय माता भारत माता ఇక్కడ నుంచి ఈ ర్యాలీ ప్రారంభించవలసిందిగా రాత్రి నాగభూషణం గారిని, పివి రాము గారిని, రమేష్ నాయుడు గారిని, త్రినాథ్ గారిని కోరుతాము. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. Students power, nations power, students power, nations power, students power, nations power. Jai Jai Mata, विद्यार्थी परिषद जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, विद्यार्थी परिषद जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, विद्यार्थी परिषद जिंदाबाद, जिंदाबाद जिंदाबाद. भारत माता की जय, भारत माता की जय. విజయవాడ నగరంలోని పడమట లంక దర్శిపేటలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పడమట పోలీసులు దాడి చేశారు.
బ్యూటీ పార్లర్ స్పా ముసుగులో నడుస్తున్న వ్యభిచారం కేంద్రంపై దాడి చేసి గుట్టు రట్టు చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ PH.D. రామకృష్ణ ఆదేశాల మేరకు విజయవాడ నగర పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు CI మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడ పడమట లంక దర్శిపేటలో గత కొంతకాలంగా రేకుల షెడ్ ని బ్యూటీ పార్లర్ గా అద్దెకి తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం అందటంతో దాడి నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ స్పా ముసుగులో నడుస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేశామని తెలిపారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్ బి నాగేశ్వర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై తమ నిఘా ఎప్పుడూ ఉంటుందని, ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, నగర బహిష్కరణతో పాటు అనేకమైన శిక్షలు ఉంటాయని CI మోహన్ రెడ్డి హెచ్చరించారు. నగర పోలీస్ కమిషనర్ శ్రీ PH.D. రామకృష్ణ గారి ఆదేశాల మేరకు DCP అధిరాజ్ సింగ్ రాణా గారి పర్యవేక్షణలో నిన్న మాకు రాబడిన సమాచారం మేరకు పడమట దర్శిపేట ఏరియాలో ఒక ఇంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారం పైన నేను మా పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో మేము ఒక ఆర్గనైజర్ని, అదేవిధంగా 5 బాధిత మహిళల్ని, 3 విటిల్ని కూడా పట్టుకోవడం జరిగింది. వారిపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మా తదుపరి దర్యాప్తులో ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేష్ అనే వ్యక్తి మేము పరారీలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడతాము. ఈ నగర పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం నగరంలో ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం ఉండకూడదనే ఒక కారణంతో మేము అన్ని అసాంఘిక కార్యక్రమాలను చెక్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కనుక పాల్పడితే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా అవసరమైన సందర్భాల్లో షీట్లు తెరచడం, ఇంకా అవసరమైన సందర్భాల్లో వారి నగర బహిష్కరణలో కూడా ప్రపోజల్ చేయడం జరుగుతుంది. గతంలో పట్టుబడిన వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి లింక్లు ఆ దిశలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ప్రస్తుతం వరకు అయితే ఏమీ కేసులు ఉన్నట్టుగా మా నోటీసులు రాలేదు. అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తాం. అందరూ నగరానికి సంబంధించిన వాళ్ళేనా, లేక ఈ బాధిత మహిళల్లో 3 విజయవాడ నగరానికి చెందిన వాళ్ళు, ఒకళ్ళు గుంటూరుకి చెందిన వాళ్ళు, ఒకళ్ళు పెరంబలూరుకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ విటులు కూడా విజయవాడలో గుంటూరుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సేవకు మారు పేరు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని వాసవి క్లబ్ 2023 జిల్లా గవర్నర్ గాయత్రి, వాసవి క్లబ్ విజయవాడ ఈస్ట్ కపుల్స్ అండ్ ఈస్ట్ సన్ రైజర్స్ 2024 ప్రెసిడెంట్ అత్తులూరి విజయలక్ష్మి తెలిపారు. రానున్న కాలంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. జై వాసవి అండి. నా పేరు అత్తులూరి విజయలక్ష్మి. 2024-25 సంవత్సరానికి మరి నేను ప్రెసిడెంట్గా మరి ఈస్ట్ కపుల్స్ అండ్ ఈస్ట్ సన్ రైజర్స్ అని 2 క్లబ్స్ ఉండడం జరిగినాయండి. మేము ఈరోజు ఇంటర్నేషనల్ INP విజిట్ చేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మరి వాసవి క్లబ్ అంటేనే ఒక సేవలో ముందడుగు ఉంటాం. దీంట్లో ఉమెన్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, హెల్త్ క్యాంప్స్, నెక్స్ట్ అట్లాగే పేద విద్యార్థులకి కావాల్సిన చదువు, అలాగే నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మరి మా క్లబ్ తరఫున మరి వాసవియన్స్ అందరూ కూడా కలిసి వివిధ రకాల కార్యక్రమాలు చేయడం మరి ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు వచ్చేసి మేము పెనుమాక దగ్గర ఉన్నటువంటి వేవ్ బోర్డ్స్ అనేది, డైరెక్షన్ బోర్డ్స్ అనేది కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ స్కూల్ వచ్చేసి ZP హై స్కూల్లో ఇవాళ పిల్లలందరికీ కూడా మిస్ అయిపోతున్నారు. అట్లాగే వాళ్ళకి కావాల్సిన నీడీ ఏవైతే కావాలి రిక్వైర్మెంట్ అని అడగడం కూడా జరిగింది. CC కెమెరాస్, మైక్స్, నెక్స్ట్ దాంతోపాటు వాళ్ళకి
3 ఫ్లోర్లు సరిపడా వాళ్ళకి పిల్లలందరికీ కూడా వాళ్ళ సైకిల్స్ అవి మిస్ అయిపోతున్నాయి అని చెప్పేసి మరి వాళ్ళ పీటీ సార్స్ అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల అవి కూడా మా తరపు నుంచి వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే డైరెక్షన్ బోర్డ్స్ కావాలని చెప్పి అడిగారు. మరి అది మా క్లబ్ తరపు నుంచి కూడా మరి అది అందించడం జరిగింది. ఇట్లాంటి వివిధ రకాలైన సేవా కార్యక్రమంలో ఎప్పుడు మేము ముందడుగుంటూ మరి వాసవీన్స్ అంటేనే మరి ముందడుగు వ్యాపారంలో ఎంతైతే ఉంటారో అదేవిధంగా మరి సేవలో కూడా ముందడుగుంటూ మరి ఈ రోజు ఇలా కొనసాగిస్తున్నాము. మరి ఆ వాసవి అమ్మవారి అనుగ్రహం మరి ఎప్పుడు ఇలాగే ఉంటూ జై వాసవి. International is an international organization. It's a community-based organization. World level la unde organization. More than 1 lakh people, 1,800 clubs unde 11 countries lo unde organization. Ee organization la Ravichandran from Tamil Nadu, the international president, past international president Palakurti Gayatri madam, first lady of the international 2024. Neti international president goodwill visit for the నేటి విజయవాడ ఐస్ కప్పల్ వాళ్ళు చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. ఈ గవర్నమెంట్ స్కూల్ మోర్ దాన్ 2 lakhs పక్కన దే ఆర్ గివింగ్ ప్రాజెక్టు. వాళ్ళు నీటి ప్రాజెక్ట్ సీసీటీవీ కెమెరా, ఆ గేమ్స్లో, ఇంకో వాళ్ళకి కావాల్సిన నోట్బుక్స్లో లాట్ ఆఫ్ ప్రాజెక్ట్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద థింగ్. ఎవ్రీ గుడ్విల్ విజిట్లాను దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్ టు ద సొసైటీ. ఇది కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్గా ఉన్నాను. సొసైటీకి ఆర్గనైజ్ చేస్తూ ఉండే నంబర్ 1 ఆర్గనైజేషన్ ఫర్ ద Vasavi Club International. So we are doing for the thing. Thank you very much, good opportunity. Thank you. Jai Hind, Jai Vasavi. నా పేరు పాలకుర్తి గాయత్రి. 2023 ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా సర్వీసెస్ అందించాను. మరి ఈ ఇయర్ Jan 1 నుంచి 24 Jan 1 నుంచి కూడా మా అందరినీ లవ్లీ సిస్టర్స్, లవ్లీ బ్రదర్స్ అంటే చాలా ప్రేమతో ఉంటారు. తమిళనాడు మధురైకి చెందిన వారండి వీరు. ఆర్ రవిచంద్రన్ గారు, అలాగే మేడం చిత్రా మేడం గారు. మరి ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో 1500 క్లబ్స్ ఉన్నాయండి. టోటల్ 1 lakh మెంబర్షిప్ ఉంది. మరి ఇటువంటి ఆర్గనైజేషన్లో 31 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి టోటల్. అంటే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా ఇలాగ అన్ని స్టేట్స్ కలిపి 31 డిస్ట్రిక్ట్స్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున వర్క్ చేస్తుంటాయి. అందులో ఇది కృష్ణా జిల్లాలో ఒక భాగం డిస్ట్రిక్ట్ వి 203A. ఆ డిస్ట్రిక్ట్కి గవర్నర్గా గణేష్ సర్వీసెస్ అందిస్తున్నారు. మీరు ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న సుమారు 70 క్లబ్బుల్లో 1 ఆఫ్ ది క్లబ్ మా వాసవి క్లబ్ విజయవాడ ఈస్ట్ కపుల్స్ అండ్ ఈస్ట్ సన్ రైజర్స్. ప్రెసిడెంట్ వచ్చి అత్తూరు విజయలక్ష్మి, అలాగే సెక్రటరీ గారు, పాస్ట్ ప్రెసిడెంట్ గారు. మీరు ఇక్కడ ఉన్న అందరూ కూడా మా క్లబ్ సంబంధించి మెంబర్స్, పాస్ట్ ప్రెసిడెంట్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ సచివాలయంలో బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. బ్యాంకర్లకు ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతల్ని వివరించిన సీఎం, ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలన్న చంద్రబాబు. కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఇలాంటి ఘటనపై పోలీసులు నిఘా పెట్టాలని వెల్లడి. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ లో ప్రమాద బాధితుల్ని పరామర్శించిన మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమ. బాధితులకి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సూచన. బాధితులకి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడి. బీసీల పార్టీ అని చెప్పుకుంటూ జగన్ ఓట్లు వేయించుకొని వారిని మోసం చేశారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.